ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. సుద్దపల్లి గ్రామ సర్పంచిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు ఐతరవేణి లక్ష్మణు. నేను సుద్దపల్లి గ్రామ సర్పంచిగా చేయకముందు, ఇంతకన్నా ముందు 2 సార్లు సర్పంచి, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి గ్రామ ప్రజలందరి సహకారంతో మళ్ళీ సర్పంచిగా పోటీ చేస్తున్నాను. అందరి సహకారంతో నేను ముందుకు వచ్చిన, అందరూ నాకు సహకారం ఉన్నారు. దయచేసి అందరూ ఈసారి భారీ మెజార్టీ, అందరూ ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని సుద్దపల్లి గ్రామ ప్రజలకు పదే పదే నా వందనాలు. 2 సార్లు, ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయినా, ఒకసారి సర్పంచ్గా ఓడిపోయినా. ఈసారి నన్ను అందరి ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి నాకు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ 10 సార్లు దండం పెట్టి ప్రార్థన చేస్తున్నాను. గెలిస్తే ఏమేమి పనులు చేస్తాం? నేను సుద్దపల్లి గ్రామ పంచాయతీగా నన్ను మెజార్టీతో గెలిపిస్తే ఊళ్ళే ఎలాంటి వసతులకు కరువున్నా ప్రతి ఒక్క పనిని నేను అందుబాటులో ఉండి చేయడానికి నేను ముందుకు వచ్చినాను. ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితము ఒక్కసారి ఉప సర్పంచ్గా చేసిన. ఆ పీరియడ్లో నేను ఒక 20 లక్షల వరకు కూడా చేసిన. ముదిరాజ్ సంఘానికి ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు చేసిన. కంటిన్యూగా ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు చేసిన. విలేజ్ డెవలప్మెంట్కు ఒక 30 లక్షల వర్క్ చేసిన. ఇప్పటి వరకు శ్మశాన వాటిక కట్టించిన, సీసీ రోడ్లు చేసిన, డ్రైనేజీలు చేసిన, స్కూల్ బిల్డింగ్ కట్టించిన, స్కూల్ బాత్రూమ్లు కట్టించిన. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండు, ఏ సమస్యలు వచ్చినా అందరికీ అందుబాటులో వండుకుంటూ, వాళ్ళ పరిష్కారం చేసుకుంటూ, వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటూ నేను ముందుకు సాగిన. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రజల మధ్యకి వచ్చిన కాబట్టి నన్ను అందరూ ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ ఎప్పటికీ మీకు 5 సంవత్సరాలు అందుబాటులో ఉంటా. మీకు అన్ని రకాల సహకారం చేయడానికి నేను ముందుకు వచ్చిన. మీరు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. ఒకసారి రకంగా మాట్లాడుతూ